ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో మరొకసారి మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి అందరు ఎలా ఉన్నారు? మరి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వినే ముందు మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా యేసయ్య, సిలువలో మా కోసం రక్తం చిందిన మా పరలోక తండ్రి, మీ బంగారు పాదములకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి యొక్క శ్రమల దినాలలోనైనా మీ యొక్క ప్రేమను, మీ సిలువను ధ్యానిస్తున్నటువంటి ఈ యొక్క పవిత్రమైన దినాలలో తండ్రి, ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించండి. ఈ వాక్యాన్ని వినే ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడమని, మీ ఆత్మతో అభిషేకించినైనా మమ్మల్ని పవిత్రపరచమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. ఎలాంటి లోకాన్ని ఆయన ప్రేమించాడు? ఆది కాండంలో ఆదాము అవ్వలను దేవుడు తన సొంత రూపంలో, తన పోలికలో సృష్టించుకున్నాడు. అయితే దేవుడు మనుషుల కోసం గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. వారు ఎప్పుడు కూడా ఆయనతో నిత్య జీవం కలిగి ఉండాలనేది దేవుని యొక్క ఆశ. కానీ మానవుడు పాపము చేసి దేవుని యొక్క మహిమను కోల్పోయాడు. దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతను కోల్పోయాడు. దేవుడు ఇచ్చినటువంటి స్థానాన్ని కూడా, అధికారాన్ని కూడా కోల్పోయాడు ప్రియులారా. మరి మొట్టమొదటిగా ఆది కాండంలో 3వ అధ్యాయంలో దేవుడైనటువంటి యావే ఆ యొక్క ఏదైనా తోటలోనికి వచ్చి అడిగాడు. 9వ వచనంలో, 3వ అధ్యాయం 9వ వచనంలో, ఆదాము నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడిగారు. అంటే మనిషిని ఎక్కడ ఉన్నావు అని అడుగుతున్నారు. దేవుడు ఒక మనిషిని ఎక్కడ ఉండాలని సృష్టించాడు? ఆయనతోని, మరి ఆయన మహిమలో, ఆయన రాజ్యంలో ఉండాలని సృష్టించాడు. కానీ పాపం ఎప్పుడైతే పాపం ఆయన జీవితంలోనికి ప్రవేశించిందో, మరి చట్ట ఉల్లంఘనమే పాపం అని మనం వాక్యంలో చూస్తున్నాము. యాకోబు పత్రిక 1:14 వచనంలో. అంటే చట్టాన్ని వ్యతిరేకించడం, దేవుడు ఇచ్చిన ఆజ్ఞను ధిక్కరించడం, దేవుడు ఏదైతే చేయొద్దు అన్నాడో అది చేయడమే ఒక భయంకరమైనటువంటి పాపము. సో ఆదాము ఏ పండైతే తినొద్దు అన్నాడో దేవుడు, మరి ఆ పండు తిన్నాడు. అది తినమున నువ్వు మరణిస్తావని ప్రభు చెప్పారు. సో ఆధ్యాత్మికంగా అక్కడ మానవుని యొక్క పతనం జరిగింది. ఆదాము అవ్వ అంటే మొదటి దంపతులు, వారు ఇద్దరు కలిపి, స్త్రీ పురుషులు కలిపి ఒకే మనిషి కాబట్టి దేవుడు ఆదాము అని పిలిచాడు. సో ప్రియమైన సోదరి సోదరులారా, అవ్వ ద్వారా పాపం వచ్చినా కూడా దేవుడు మరి మొట్టమొదటిగా క్వశ్చన్ చేసింది, ప్రశ్నించింది ఎవరినండి? ఆదాముని. ఎందుకంటే బాధ్యత ఎవరికి ఇచ్చారు? ఆదాముకి ఇచ్చారు. కాబట్టి ఆదాము చేసినటువంటి పాపం వలన ఈ లోకం అంతా కూడా శపించబడింది. ఈ నేల శపించబడింది, ప్రకృతి శపించబడింది. గచ్చ పొదలు, ముళ్ళ చెట్లు మొలుస్తాయి అని దేవుడు చెప్పాడు. మరి నువ్వు చెమటోర్చి కష్టపడి పని చేయాల్సి వస్తుంది అని చెప్పాడు. మరి స్త్రీ యొక్క ప్రసవ వేదన అధికం చేశాడు. మరి అన్నిటికీ కారణమైనటువంటి సైతానుడు, ఆ సర్పాన్ని కూడా మరి దేవుడు శపించడం జరిగింది. మొత్తంగా ఈ మానవాళి అంతా కూడా, మనుషులు శపించబడ్డారు, ఆ జంతువు శపించబడింది, సైతాను శపించబడ్డాడు, ఈ యొక్క భూమి కూడా, ప్రకృతి కూడా శపించబడింది ప్రియులారా. ఈ యొక్క శాపం నుంచి విడిపించడానికి దేవుడు మళ్ళీ ఆయన ఒక ప్రణాళిక వేశారు. ఈ యొక్క పాపానికి శిక్ష భరించాలి. కానీ ఎవరు భరించాలి? మనుషులు ఎవరు కూడా ఆ పాపానికి శిక్ష భరించే స్థానంలో లేరు. ఎందుకంటే ఆ పాపానికి శిక్ష ఏంటంటే దేవుని యొక్క రక్తం, పరిశుద్ధమైన రక్తము చిందించాలి. సో పరిశుద్ధమైన రక్తం ఎవరి దగ్గర ఉంది? మేకలు యొక్కయు, గొర్రెల యొక్కయు రక్తం వలన మనకి పాపక్షమాపణ కలుగదు. అది దేవుని కుమారుడైన, ఆ నిజదేవుడైనటువంటి దేవాది దేవుడే ఈ లోకంలోనికి వచ్చి మరి ఆయన రక్తం చిందించాలి. అందుకే ఆయనకు మరి ముంగుర్తుగా, ముందు సూచనగా ఒక గొర్రెపిల్లను వధించి, ఆ గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని ప్రాయశ్చిత్తంగా చేసి, ఆ గొర్రెపిల్ల యొక్క చర్మాన్ని చొక్కాయిలుగా మరి ఆదాముకు అవ్వకు దేవుడు తొడగడం జరిగింది ప్రియులారా.
మరి అక్కడ బలి అయినది గొర్రెపిల్ల ఎవరికి సూచనగా ఉందండి? యేసు ప్రభుకి సూచనగా ఉంది. హల్లెలూయా. అప్పటి నుంచే ప్రియులారా మరి దేవునికి మనిషికి మధ్యలో ఎడబాటు చాలా అగాధం అనేది ఏర్పడింది. మరి ఈ యొక్క అగాధాన్ని పూడ్చడానికి మనిషి దేవుణ్ణి ఎప్పటికీ కూడా చేరుకోలేడు. కాబట్టి దేవుడే ఈ లోకానికి మనిషిని చేరుకోవడానికి వచ్చాడు. అదే నిజమైన రక్షణ. ఆ రక్షణ ఇవ్వడానికే, అంటే మనిషిని మళ్ళీ రక్షించి తన దగ్గరికి తీసుకొని వెళ్ళడానికే, తన రాజ్యంలోనికి చేర్చుకోవడానికే దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఒక రక్షణ ప్రణాళిక వేశాడు. ఆ రక్షణ ప్రణాళికలో బలి అయింది ఎవరు అంటే నజరేయుడని యేసు ప్రభు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన సోదరి సోదరులారా, యేసు ప్రభు పుట్టుక గురించి ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. అంతకంటే ఎక్కువగా యేసు ప్రభు మరణం గురించినటువంటి ప్రవచనాలు యెషయా గ్రంథంలో 53లో మనం చూస్తాము. మరి కీర్తన 22లో చూస్తాము. ఇలాగ అనేకమైన వచనాలు. మరి ఆదికాండంలో 3వ అధ్యాయంలో కూడా యేసు ప్రభు మరి ఆయన యొక్క మరణం గురించి అక్కడ రాయబడి ఉంది. స్త్రీ సంతానము నీ తలను చితుక దొక్కుతుంది అంటే మరి యేసు ప్రభు సాతాన్ని సిలువలో చితుక దొక్కుతాడని, మరి సాతాను రూపంలో ఉన్నటువంటి ఆ పాము ఆ యొక్క మనిషిని మడిమను కాటు వేస్తుంది. మడిమను కాటు వేయడం అంటే మరణం అనేది యేసు ప్రభుని కాటు వేసింది. అంటే మానవాళికి అందరికీ వచ్చే మరణాన్ని ఆయన తీసుకున్నాడు. కానీ ఆ మరణం నుంచి ఆయన బయటికి వచ్చాడు. అదే మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం ఇంకా కొన్ని రోజుల్లో ఈస్టర్ పండుగ. హల్లెలూయా. సో గుడ్ ఫ్రైడే యేసు ప్రభు మన యొక్క మరణాన్ని ఆయన తీసుకున్నాడు ప్రియులారా. మరి ఇంకా కొన్ని రోజుల్లో మనం గుడ్ ఫ్రైడే చేసుకోబోతున్నాం. యేసు ప్రభు సాతాను తలను సిలువలో చితుక దొక్కాడు. సాతాను యొక్క ఆ పాపపు కోరలను ఆయన తీసివేశాడు. ఎందుకంటే ఈ పాపమే మనిషి నుండి దేవుణ్ణి దూరం చేసింది. దేవుణ్ణి మనిషిని వేరు చేసింది. ఏంటండి మధ్యలో ఏమొచ్చింది? పాపం. అందుకే యెషయా గ్రంథంలో 59:1-2 వచనాలలో అక్కడ మరి ప్రవక్త గారు చెప్తూ ఉన్నారు. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేను మీ ప్రార్థన వినలేకుండా ఉండడానికి నా చెవులు మందకము కాలేదు, నా యొక్క చేతులు మిమ్మల్ని రక్షింప లేకుండా నా చేతులు కురుచ కాలేదు, కానీ మీకును నాకును మధ్యలో మీ పాపములు అడ్డముగా వచ్చి ఉన్నవి. హల్లెలూయా. నా ప్రియమైన సోదరి సోదరుడా, మన జీవితంలో మనకి దుఃఖాన్ని తీసుకొచ్చేది, మనకి వేదనను తీసుకొచ్చేది, మనకి రోగాన్ని తీసుకొచ్చేది, మనకి శాపాన్ని తీసుకొచ్చేది కేవలం పాపమేనండి. పాపము దేవుని యొక్క ఆజ్ఞలన్నిటికీ వ్యతిరేకం. పాపం అంటే ఏంటి అని క్వశ్చన్ చేయొచ్చు మనం. దేవుడు ఏదైతే చెప్పాడో దానికి వ్యతిరేకంగా మనం చేసింది అన్నీ కూడా పాపాలు. మరి ముఖ్యంగా 10 ఆజ్ఞలు దేవుడు మనకిచ్చాడు. నిర్గమకాండంలో మన 20వ అధ్యాయంలో చూస్తున్నాము 10 ఆజ్ఞలు. మరి 10 ఆజ్ఞలను ఆయన షార్ట్ కట్గా అంటే చిన్నగా చేసి 2 ఆజ్ఞలుగా చేసి ఇచ్చారు. నీ దేవుణ్ణి పూర్ణ హృదయంతో నువ్వు ప్రేమించాలి, ఆరాధించాలి. రెండవది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. అంటే 10 ఆజ్ఞలలో మొదటి 3 ఆజ్ఞలు దేవునికి మనకు మధ్యలో ఉన్నటువంటివి, దేవునికి మనకు సంబంధించినవి 3 ఆజ్ఞలు. నీ దేవుడైన ఆ యెహోవాని యావే దేవుని మాత్రమే నువ్వు ఆరాధించాలి. ఆకాశంలో కానీ, భూమి మీద కానీ, సముద్రంలో కానీ ఏ రూపాన్ని కూడా నీవు చేసుకోకూడదు. అంటే అన్య దేవతలను, అన్య దేవుళ్ళు, ఒక చెట్టు అని, ఒక మనిషి అని, దేవత దేవుడు అని ఆరాధించకూడదు. ఏ మంత్రాల తంత్రాల జోలికి వెళ్ళకూడదు. అన్య పద్ధతులు మనం ఆచరించకూడదు. మరి ఆయన పరిశుద్ధ నామాన్ని మరి అపవిత్రపరచకూడదు. పరిశుద్ధ గ్రంథం గురించి కానీ, పరిశుద్ధాత్మ గురించి కానీ, దేవుని సేవకుల గురించి కానీ మనం వ్యతిరేకంగా మాట్లాడకూడదు. హల్లెలూయా. 3వది మనం దేవుని సన్నిధికి, ఆదివారం దేవుని సన్నిధికి విశ్రాంతి దినము పాటించాలి. ఇప్పుడు మనం పాటిస్తున్నటువంటి విశ్రాంతి దినం ఆదివారం. అది ప్రభు దినం, పునరుద్ధాన దినాన్ని మనము పాటిస్తున్నాం. ఈ 3 ఆజ్ఞలు. ఇకపోతే రెండవది నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అన్నాడు. ఫస్ట్ మన జీవితంలో మన పొరుగువారు ఎవరండి? మన తల్లిదండ్రులు. మన తల్లిదండ్రులను మనం ప్రేమించాలి, గౌరవించాలి, వారికి విధేయులై ఉండాలి. చివరి దాకా వారిని మనం చూసుకోవాలి. ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులను ప్రేమిస్తున్నారు? తల్లిదండ్రులను ప్రేమించకపోవడం వలన భయంకరమైన శాపం వస్తుందండి. చాలామంది కన్న తల్లిదండ్రులను చూసుకోలేకపోతున్నారు, వాళ్ళని పోషించలేకపోతున్నారు, వాళ్ళకి కనీసం మర్యాద కూడా ఇవ్వట్లేదండి.
అలాంటి వాళ్ళు దీవించబడతారా? నా ప్రియమైన సోదరి సోదరుడా, నీ తల్లిని సన్మానించుము, నీ తండ్రి మాటను నీవు ధిక్కరించొద్దు అని వాక్యంలో సామెతల గ్రంథంలో మనం చూస్తున్నాం. యేసు ప్రభు తన తల్లిదండ్రులని ఆయన ఎంతగా విధేయించాడు. ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన తన తల్లిదండ్రుల మాట విన్నాడు, వారికి విధేయుడై జీవించాడని మనం చూస్తూ ఉన్నాం, లేఖనం చెప్తా ఉంది. కాబట్టి తల్లిదండ్రులను గౌరవించాలి, నరహత్య చేయకూడదు అన్నారు. అంటే ఒక మనిషిని మనం ప్రేమించినప్పుడు ఆ వ్యక్తిని ఏ ఆయుధాలతో కానీ, ఏ యొక్క విషంతో కానీ, లేకపోతే మాటలతో కూడా మనం గాయపరచకూడదు. హత్య చేయడం అంటే ఏదో ఒక ఆయుధాలతో మనం హత్య చేయడం కాదు. నిజంగా చంపకపోయినా కూడా ఆ మనిషి యొక్క మనస్సుని మాటలతో గాయపరిస్తే అది ఒక హత్యనే. ఇప్పుడు చాలామంది సూసైడ్ చేసుకుంటూ ఉంటారు, ఆత్మహత్య చేసుకుంటారు. ఎందుకండి? వాళ్ళు చేసిన పనులకి, వాళ్ళు మాట్లాడే మాటలకి వాళ్ళు తట్టుకోలేక మరి ఆత్మహత్య చేసుకుంటారు. అంటే ఒక విధంగా వాళ్ళు మానసికంగా మనం చంపేసినట్టు. సో హత్య చేయకూడదు, అబార్షన్స్ చేయకూడదు. వివాహం కాకముందే, వివాహం అయినా కూడా ఈ బిడ్డ నాకు వద్దు అని చాలామంది గర్భస్రావం చేయించుకుంటూ ఉంటారు. అంటే కడుపులో ఉన్న బిడ్డని చంపేస్తున్నారంటే అది హత్య కాదా? భయంకరమైనటువంటి హత్య. ఇలాంటి హత్యలు చేసి మరి శాపం వస్తుంది, ఆ ఇంటి మీదకి శాపం వస్తుంది. అంటే ఒక చిన్నారి బిడ్డ యొక్క రక్తం చిందించినప్పుడు ఆ రక్తం మొరపెడుతుందంట, కుటుంబంలో శాపం కలుగుతుంది. ఎవరి మీద అన్యాయంగా చేసుకున్నా, ఎవరినైనా కొట్టినా, తిట్టినా, ఏడిపించినా అది కూడా మనకి శాపం వస్తుంది పిల్లారా. మరి అబద్ధం ఆడొద్దు అన్నాడు, వ్యభిచరించవద్దు అన్నాడు. మరి వ్యభిచారం ఎంత భయంకరం! మరి దేవుడు నీకు ఇచ్చిన భార్య భర్త కాకుండా వేరే ఇతర స్త్రీలతో నువ్వు వెళ్ళడము, లేదా వివాహం కాకముందే ఎంతోమందితో అక్రమ సంబంధాలు కలిగి ఉండడం, ఫోన్ ద్వారా, పాపంలో ఫేస్బుక్ ద్వారా, ఇంటర్నెట్, మరి ఇన్స్టాగ్రామ్, ఎంత భయంకరంగా అండి. ఎన్నో రకాలుగా మనకి పాపం చేయడానికి అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి, సిద్ధంగా ఉంది, అందుబాటులో ఉన్నాయి. సో ఎంతమంది వాళ్ళు పరిశుద్ధంగా జీవించగలుగుతున్నారు? ఎవరికి వాళ్ళే మనం ప్రశ్నించుకోవాలి. వ్యభిచారం అనేది చాలా ఘోరమైనటువంటి పాపము. మరి దేవుడు దాన్ని ఎంత మాత్రం కూడా సహించడు. హల్లెలూయా. సో దొంగతనం చేయకూడదు. దొంగతనం మనం ఎంతోమంది దగ్గర దొంగతనం చేయొచ్చు. అది చిన్న వస్తువులు కావచ్చు, కొంతమంది పెద్ద పెద్దవి దొంగతనాలు, పొలాలు, ఇల్లులు, ఆస్తులు దొంగతనం చేస్తూ ఉంటారు కదండి. ఇతరులకు వచ్చి జాబుని దొంగతనం చేస్తారు. డబ్బు పెట్టి కొనుక్కోవడం, లంచం ఇచ్చి కొనుక్కోవడం అంటే అది దొంగతనమే కదా. పేదవాళ్ళకి వెళ్ళేటువంటి సీటు, పేదవాళ్ళకి వెళ్ళే జాబు మనం డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నామంటే వాళ్ళ దగ్గర నుంచి మనం దొంగిలిస్తూ ఉన్నాము. సో ఇలా దొంగతనాలు ఎన్నో రకాలుగా ఉన్నాయి. దేవునికి ఇవ్వకపోవడం కూడా, దశంభాగం ఇవ్వకపోతే మీరు దొంగతనం చేస్తున్నారని మలాకి 3:10 దేవుడు చెప్తా ఉన్నాడు. ఎంతమంది దేవుడి దగ్గరే దొంగతనం చేస్తున్నారంట. దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్ కానీ, ఆరోగ్యం కానీ, శక్తి కానీ, మరి ధనము కానీ, సంపద కానీ, సంతానము కానీ, దేవుడు మనకిచ్చిన అన్నిట్లో టైంలో కూడా మనం 10% దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. టైంలో మన రోజుకి ఇంత టైం దేవునికి కేటాయించాలి. నీకు వచ్చే సంపాదనలో ఆదాయం అంతట్లో 10% దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇవ్వాలంటే దేవుడు డైరెక్ట్గా వచ్చి తీసుకుంటాడా? సేవకులకి ఇవ్వాలి, దేవుని సేవ చేస్తున్నటువంటి సేవకులకి ఇవ్వాలి, సంఘానికి ఇవ్వాలి, చర్చెస్లో ఇవ్వాలి, సంఘ నిర్మాణాలకి ఇవ్వాలి, ఏదైనా దేవుని పనులు జరుగుతున్నాయంటే వాటికి ఇవ్వాలి. దాని తర్వాత నువ్వు పేదలకు పంచేది వేరే, మళ్ళీ ఎక్స్ట్రాగా నువ్వు పేదవాళ్ళకి ఇవ్వడం వేరే. కొంతమంది ఏం చేస్తారంటే దేవుడికి ఇచ్చే 10% తీసుకెళ్ళి పేదవాళ్ళకి ఇస్తారు. దేవుడు ఏమన్నాడు? కైసరిది కైసరికి ఇవ్వండి, దేవుడిది దేవుడికి ఇవ్వండి. 10% దేవుడిది, మీరు దేవాలయానికి ఇవ్వాలి. 10% నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి ఇవ్వడానికి లేదు. దేవుని సేవకుల చేతిలో వెళ్ళాలి. సువార్త పరిచర్యకు అది వాడబడాలి, సంఘ నిర్మాణానికి వాడబడాలి, దేవాలయంలో కార్యక్రమాలకి వాడబడాలి, అంతేగాని ఇంకా వేరే చోట కాదు. కానీ ఎప్పుడైతే నీవు నీ సొంత ఖర్చులు తగ్గించుకొని పేదవాళ్ళకి సాయం చేయాలి. సపోజ్ చాలామంది ప్రతి పండక్కి కొత్త బట్టలు కొనుక్కుంటారు. కొంతమందికి అసలు సంవత్సరానికి ఒక్కసారి కూడా బట్టలు లేని వాళ్ళు ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు. నువ్వు కొంచెం తగ్గించుకొని, నీ ఖర్చులు తగ్గించుకొని ఈసారి నేను కొంతమంది పేదవాళ్ళకి హెల్ప్ చేస్తాను,
అలా మనం పెట్టుకోవచ్చు. లేదా ఈ లెంట్ సీజన్లో నేను ఫాస్టింగ్ చేస్తున్నాను, నేను ఫాస్టింగ్ చేసే ఈ ఫుడ్ అంతా కూడా, ఈ రైస్ కానీ ఈ కర్రీస్ కానీ దీనికి అయ్యే ఖర్చు నేను పేదవాళ్ళకి, ఎవరికైనా లేని వాళ్ళకి నేను ఇస్తాను. చూడండి, ఆకలితో ఉన్న వాళ్ళకి మనం అన్నం పెట్టాలండి. అవసరతలో ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. ఉన్న వాళ్ళకే మనం ఇవ్వడం కాదు, పెట్టిన వాళ్ళకే పెట్టడం కాదు, లేని వాళ్ళని చూడాలి, వెతకాలి. ఎవరు అవసరతలో ఉన్నారు, ఎవరు అక్కరగా ఉన్నారు, అలాంటి వాళ్ళకి మనం సాయం చేస్తే, అది కూడా ఎలా చేయాలండి? సీక్రెట్గా చేయమంటున్నాడు దేవుడు. నీ కుడి చేతితో దేసింది ఎడం చేతికి తెలియకూడదంట. నేను ఇంత చేశాను, అంత చేశాను, ఇంత చందాలు ఇచ్చాను, అంత చందాలు ఇచ్చానని మనము మైకిళ్ళలో బూరలు ఊదించుకోవద్దంట. బైబిల్లో, పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు చెప్పిన మాటలండి అవి. హల్లెలూయా. మీరు ఉపవాసం చేసినా కూడా అందరికీ తెలిసేటట్టు చేయకూడదు. మీరు దాన ధర్మాలు చేసినా కూడా అందరికీ తెలిసేటట్టుగా చేయకూడదు. అందరికీ స్టేజ్ మీద నా పేరు చెప్పాలి, నేను ఎంత చందా ఇచ్చాను, ఇంతమందికి భోజనాలు పెట్టిస్తున్నాను. కానీ కొంతమంది ఉంటారండి మంచి వాళ్ళు కూడా, వాక్యానుసారంగా ఉండేవాళ్ళు. నా పేరు చెప్పొద్దండి ఫాదర్ గారు, నేను ఇదిగో ఈ సహాయం చేస్తున్నాను, ఈ చర్చికి నేను ఇది ఇస్తున్నాను అని చెప్పేసి వాళ్ళు పేరు చెప్పొద్దని మరి కొంతమంది కానుకలు ఇస్తూ ఉంటారు. నిజంగా దేవుడు వాళ్ళని దీవించునుగాక. సో మనం చేసేది అలా ఉండాలి, ప్రతీది కూడా రహస్యంగా ఉండాలి ప్రియులారా. చాలామంది అనుకుంటారు నేను చాలా గొప్పగా నేను చేసేస్తున్నాను అనుకుంటారు. మనలో ఆ అహంకారం అనేది రాకూడదు. సో మనం ఈ ఆజ్ఞలన్నిటిని మీరినప్పుడు మనం ఏం చేస్తున్నాం? పాపం చేస్తున్నాం. కాబట్టి మనం ఎప్పుడైతే పాపంలో ఉండి ప్రార్థన చేస్తామో మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతుంది. మనకు దేవునికి మధ్యలో ఒక అడ్డు గోడగా, ఒక అడ్డు తెరగా వచ్చేసింది. గోడలు కట్టేసుకున్నాం మనం. ఈ గోడ తొలగించబడాలి. సో ఈ గోడ తొలగించబడాలంటే మనం ఏం చేయాలి? పశ్చాత్తాపపడాలి, మారు మనసు పొందాలి. హల్లెలూయా. నినెవే పట్టణస్థులు మరి వాళ్ళు చాలా భయంకరమైనటువంటి పాపంలో పడిపోయారు. అయితే దేవుడు ప్రవక్త అయినటువంటి యోనా గారిని పంపించారు. 40 రోజుల్లో ఈ పట్టణం నాశనం కాబోతుంది, దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది అని యోనా గారు వెళ్ళి ప్రకటించినప్పుడు ఆ ప్రజలందరూ ఏం చేశారండి? పశ్చాత్తాపముతో కన్నీరు కాచారంట. హల్లెలూయా. అంతేకాదండి, ఉపవాస దినం ప్రకటించారంట. రాజు మొదలుకొని పని వాళ్ళ వరకు, ఈవెన్ జంతువులు కూడా, పసిబిడ్డలు కూడా, వాళ్ళు అందరూ కూడా ఉపవాసం చేశారంటే పిల్లలకు కూడా వాళ్ళు పాలు తాగించలేదు, మరి జంతువులకు కూడా వాళ్ళు గడ్డి వేయలేదు, అందరూ ఉపవాసం ఉన్నారు. రాజు కూడా వచ్చి కూర్చొని గోనపట్ట ధరించుకొని బూడిదలో కూర్చున్నాడు. దేవా మమ్మల్ని కరుణించు, మమ్మల్ని క్షమించు, మేము చాలా పొరపాటు చేశాము. మరియు ఆ నినెవే పట్టణస్థులు భయంకరమైనటువంటి విగ్రహారాధికులు, ఎంతోమందిని చంపుతున్న వాళ్ళు, ఎంతో వ్యభిచారం చేస్తున్న వాళ్ళు, అన్యాయం చేస్తున్న వాళ్ళు, అక్రమాలు చేస్తున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మరి దేవుని యొక్క ఉగ్రత వాళ్ళ మీదకి రాబోతుంది. సోదొమ గొమొర్రా పట్టణాల మీద ఎలా వచ్చింది ఉగ్రత? అగ్ని గంధకాలతో దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేశాడు. వాళ్ళకి దేవుడు ఛాన్స్ ఇవ్వలేదండి, ఎందుకంటే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చే అవకాశం కూడా లేదు. కానీ ఈ నినెవే పట్టణానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. మీరు నాశనం కాబోతున్నారు అని తెలియబడినప్పుడు ప్రియులారా, వాళ్ళందరూ కూడా మరి నిర్లక్ష్యం చేయలేదు. నిజంగా జరుగుతుందా, దేవుడు శిక్షిస్తాడా, చూద్దాంలే అనుకోలేదు. మారు మనసు పొందారు, పశ్చాత్తాపపడ్డారు. వాళ్ళందరూ మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. హల్లెలూయా. ఈరోజు మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మొట్టమొదటిగా నీ పాపాల గురించి నీవు పశ్చాత్తాపపడాలి. దేవునికి వ్యతిరేకంగా నువ్వు ఏమేం తప్పులు చేసావు, నీ కళ్ళతో, మన కళ్ళతో ఎన్నో తప్పులు చేస్తామండి. ఎందుకంటే ఫస్ట్ చూపు, ఈ చూపు ద్వారానే మనకి ఆలోచన వస్తుంది. ఆలోచన నుంచి మనకి మన నోట్లో మాటలు వస్తాయి. ఆ యొక్క మాటల ద్వారా మనం పలికిందే మన శరీరం ద్వారా, మన చేతుల ద్వారా, కాళ్ళ ద్వారా, మన బాడీ ద్వారా మనము చేస్తాం. సో ఫస్ట్ మన కళ్ళని మనం ఆధీనంలో ఉంచుకోవాలి. మన కళ్ళ ద్వారా ఏమేమి చెడు చూపులు చూసాము అవన్నిటికీ మనం క్షమాపణ అడగాలి. మన ఆలోచనల ద్వారా ఎలాంటి తప్పులు చేశాము, ఒక మనిషి గురించి మనం పైకి బాగానే ఉంటాం, పైకి మంచిగా మాట్లాడుతూ ఉంటాం, కానీ లోపల ఏదో ఆలోచిస్తూ ఉంటాం కదండి. లోపల ఎన్నో రకాలు చెడు ఆలోచనలు కావచ్చు, ద్వేషపూరితమైన ఆలోచనలు కావచ్చు, కోపంతో నిండిన ఆలోచనలు కావచ్చు, మరి అసూయతో గర్వంతో కూడిన ఆలోచనలు కావచ్చు. అలాంటివి మన మనసులో ఉన్నాయా? అది ఎవరికి తెలియదు, బయట జనాలకు తెలియదు. వాళ్ళు నీ ముఖాన్ని మాత్రమే చూస్తారు, పై రూపాన్ని చూస్తారు. కానీ దేవుడు మన హృదయాన్ని
చూసేవాడు. హల్లెలూయా. నీ ఆలోచనలను గమనిస్తూ ఉన్నాడు. సో నీ ఆలోచన ద్వారా ఏమేమి తప్పులు చేసావో దేవుని మనం క్షమాపణ అడగాలి. అలాగే మన హృదయంలో ఆశలు ఉంటాయి. నాకు ఇది కావాలి, అది కావాలి, అత్యాశలు ఉంటాయి. ఆశ ఉండడం తప్పు కాదు, కానీ అత్యాశ ఉండకూడదు. ఇతరుని భార్యను ఆశించకూడదు, ఇతరుల యొక్క వస్తువులు ఆశించకూడదు, వాళ్ళ కారును ఆశించకూడదు, వాళ్ళ గాడిదను ఆశించకూడదని దేవుడు చెప్పాడు. నీ పొరుగు అనేది ఏది కూడా నువ్వు ఆశించకూడదు. కానీ ఈరోజు ఎంతమంది పొరుగు వాళ్ళ దాన్నే ఆశిస్తూ ఉన్నారు, అవునా? పోనీ పొరుగు వాళ్ళు మంచిగా ఉంటే కూడా చూసి ఓర్వలేకపోతున్నారు ఈ యొక్క రోజుల్లో ప్రియులారా. వాళ్ళు చక్కగా సంతోషంగా పచ్చగా ఉంటే, ఆశీర్వాదంగా ఉంటే, వాళ్ళు దీవించబడుతూ ఉంటే అది కూడా చూసి తట్టుకోలేనటువంటి పరిస్థితులు. మరి అలా చూడలేక కొంతమంది మంత్రాలు తంత్రాలు ప్రయోగిస్తూ ఉంటారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఇలాంటి అసూయకరమైన దృష్టి మనలో ఉండకూడదు, అలాంటి ఆలోచనలు ఉండకూడదు, అలాంటి దురాశలు మనలో ఉండకూడదు. అలాగే మన నోటి ద్వారా, నోరు చాలా ప్రాముఖ్యమైనదండి. నాలుక ఈ యొక్క ప్రపంచంలోనే ఒక అగ్ని లాంటిదంట. అది ఒక అడవిని ఎట్లా ఒక చిన్న నిప్పు కణం తగలబెట్టేస్తుందో మనం రీసెంట్గా చూసాం లాస్ ఏంజల్స్లో కదండి. ఒక చిన్న నిప్పు కణము అది మొదలై మొత్తం పెద్ద భయంకరమైనటువంటి రాక్షస మంటలు చెలరేగాయి. మరి ఆ పట్టణం అంతా కూడా ఎంతో కాలిపోయింది, ఎంతో పెద్ద పెద్ద బిల్డింగ్స్ కాలిపోయాయి కదండి. సో నాలుక అంట ఒక మంట, ఒక అగ్ని లాంటిదంట. సో ఈ నాలుకతో మనం ఒక్క మాట ఎవరి గురించి అయినా చెప్పకూడని మాట చెప్పామనుకోండి, వాళ్ళ జీవితమే నాశనం అయిపోతుంది. ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య ఒక ఏదైనా ఒకటి మనం మాట్లాడామనుకోండి, వ్యర్థంగా మాట్లాడాం, వీళ్ళ మీద వీళ్ళకి చెప్పేసామనుకోండి, అయిపోయింది వాళ్ళ ఫ్రెండ్షిప్. వాళ్ళ గొడవలు వచ్చేస్తాయి. భార్యాభర్తల మధ్య గొడవలు వస్తే ఎంత భయంకరంగా ఉంటుంది. చాలా కుటుంబాలు విడిపోయాయి. భార్యాభర్తలు, అత్త ఏదో చెప్తుంది, అల్లుడు ఏదో చెప్తాడు, ఇంక వాళ్ళు తోటికోడలు ఏదో చెప్తారు, అక్క చెల్లెలు విడదీస్తారు, తల్లిదండ్రులు విడదీస్తారు. మాటల ద్వారా మనం మాట్లాడే మాటలు చాలా ముఖ్యమైనవి ప్రియులారా. మరి చేతులతో మనం ఎలాంటి క్రియలు చేస్తున్నాం, మన కాళ్ళతో పరిగెత్తి ఎలాంటి తప్పులు చేశాం, ఈ 10 ఆజ్ఞలకు వ్యతిరేకంగా మనం ఎన్ని తప్పులు చేశామో, ఎన్ని పాపాలు చేశామో అవన్నీ కూడా మనం దేవుని సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపపడి క్షమాపణ అడగాలి ప్రియులారా. మనం ఆ దేవుడు క్షమించే దేవుడు. హల్లెలూయా. చిన్న కుమారుడు తిరిగి వచ్చాడు, తప్పులు చేశాడు, అన్ని ఆజ్ఞలు మీరాడు, కానీ తెలుసుకున్నాడు, అయ్యో నేను పొరపాటు చేశాను, తండ్రి నన్ను క్షమించు, నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను క్షమాపణ అడుగుతానని తిరిగి వచ్చాడు. వచ్చినప్పుడు ఆ తండ్రి ఏం చేశాడండి, క్షమించాడు, అతన్ని హక్కును చేర్చుకున్నాడు. జక్కయ్యను కూడా యేసయ్య ప్రేమించాడు. పాపులనే నేను పిలువవచ్చితిని అని ఆయన ఆ పాపి ఇంటికి వెళ్ళాడు. సమరయ స్త్రీ పాపి, ఆమెతో మాట్లాడాడు, ఆమె జీవితాన్ని రక్షించాడు. ఇలా మరి యేసు ప్రభు అన్నాడు, నేను పాపుల కోసమే ఈ లోకానికి వచ్చాను. ఎందుకంటే మనుషులందరినీ ప్రేమిస్తున్నాడు యేసయ్య. ఈ లోకంలో ఉన్న ఆయన పాపిని ప్రేమిస్తాడు, కానీ ఆయన పాపిలో ఉన్నటువంటి పాపాన్ని ద్వేషిస్తాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, కానీ నీలో ఉన్న పాపాన్ని ద్వేషిస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనలో ఉన్న పాపాన్ని మనం దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. 1 యోహాను పత్రిక 1:7-9 వచనాల ప్రకారం ఆయన రక్తముతో ఆయన మనల్ని కడిగి శుద్ధి చేస్తాడు, మనల్ని క్షమిస్తాడు, మనకు నూతన జీవితాన్ని ఇస్తాడు. కాబట్టి ఈ లెంట్ సీజన్లో ప్రియులారా, మరి మన పాపాలన్నీ కూడా ఒప్పుకొని కొత్త జీవితాన్ని మనం పొందుకుందాం. దేవుని యొక్క క్షమాపణని అనుభవిద్దాం. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి. అవును ప్రభా, నువ్వు లోకానికి పాపులను రక్షించడానికి వచ్చావు నాయన, రక్షకుడిగా వచ్చావు నాయన. ఆది కాండంలో నాయన, ఆదిలో తప్పిపోయిన ఆదాముని నాయన ప్రభా, వారి సంతానమైన మేమందరినీ మమ్మల్ని రక్షించడానికి ప్రభా, అయా నీవు కడపటి ఆదాముగా పరలోకం నుండి ఈ లోకానికి వచ్చావు, మా కోసం మరణించాము, గొర్రెపిల్లగా మారావు నాయన. అయా వధించబడ్డావు నాయన, రక్తము చిందించావు నాయన ప్రభా. అయా సిలువను మోసి మరణించావు నాయన ప్రభా. అయా నీవు మరణించింది మా కోసమే నాయన తండ్రి. హల్లెలూయా ప్రభా, మేము పశ్చాత్తాపపడాలి నాయన. నినవే ప్రజలు ఏ విధంగా పశ్చాత్తాపపడ్డారో నాయన. అవును ప్రభా, ఆ బిడ్డలు పశ్చాత్తాపపడినప్పుడు నువ్వు వారిని శిక్షించకుండా వారిని రక్షించావు నాయన ప్రభా. అయ్యా ఈరోజు ఎంతమంది ప్రభా బిడ్డలు పశ్చాత్తాపడుతున్నారో, వారు చేసిన తప్పులను క్షమించమని అడుగుతున్నారు. అయా నీ రక్తముతో కడిగి శుద్ధి చేసి నైనా బిడ్డలందరినీ కూడా క్షమించి మమ్మల్ని శుద్ధి చేసి ప్రభా నీ రాజ్య వారసులుగా మమ్మల్ని చేసుకున్నైనా 10 ఆజ్ఞలకు వ్యతిరేకంగా మేము ఏ తప్పులైతే చేశామో దేవా, దాని ద్వారా వచ్చిన ప్రతి శాపము కొట్టివేయబడును గాక నైనా. కోల్పోయిన ఆశీర్వాదాలు
తిరిగి వచ్చును గాక. బిడ్డలందరూ దీవించబడును గాకనైనా. ఆయా కోల్పోయిన మహిమ తిరిగి వచ్చును గాకనైనా. ప్రతి ఒక్కరిని నీ రక్తము ద్వారా ఐక్యపరచమని, తండ్రితో సమాధానపరచమని నీకే మహిమ ఘనత ఆరాధన చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.